జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. తిరుమల క్షేత్రం అంటేనే పరమ పవిత్రమైన క్షేత్రం. అట్టి క్షేత్రంలో ఎన్నో విశేషమైన తీర్థాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఈ ఆకాశగంగా తీర్థం. దీని స్థలపురాణం మనం విన్నట్లయితే తిరుమల నంబి అనే భక్తుడు స్వామివారి యొక్క నిత్య కైంకర్యాభిషేకాల కోసం పాప వినాశి నుంచి నీటిని తీసుకొచ్చి స్వామివారికి వినియోగం చేసేవాడు. అయితే వయసురీత్యా తను చాలా బాధపడుతూ కూడా అక్కడ నీటిని తీసుకొస్తున్నప్పుడు స్వామివారి కరుణించి తనకి వేటగాడు రూపంలో దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి తాత నాకు నీటిని దాహంగా ఉంది ఇవ్వ అంటే స్వామివారి కైంకర్యం కోసం తీసుకెళ్తున్న నీరు కాబట్టి నేను ఇవ్వలేనని చెప్పాడు. అప్పుడు వేటగాడు తన ఒక లీలతో ఒక ఆకాశంలో ఉన్న బండకి విల్లు కొట్టి అక్కడి నుంచి తీర్థాన్ని తీసుకొచ్చి తిరుమల నంబికి చూపాడు. అలా ఆకాశం నుంచి కిందకు వచ్చిన నీరు కాబట్టి దీన్ని ఆకాశగంగా చెప్తున్నారు. దానికి గుర్తుగా ఈనాటికి కూడా ఆ యొక్క తిరుమల నంబి వంశస్థులు ఈ ఆకాశగంగా తీర్థం నుంచి స్వామివారి నిత్యాభిషేకం కోసం నీటిని తీసుకువస్తూ ఉంటారు. కాబట్టి అట్టి తీర్థాన్ని మనం చూసినా దాంట్లో స్నానం ఆచరించా మనకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మన స్థల పురాణం మనం చెప్పడం జరుగుతుంది.